వార్తలకు తిరిగి స్వాగతం. తరచూ రైల్లో ప్రయాణిస్తూ ఉంటారా? రైళ్లలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? రైల్వే స్టేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయా? రైల్వే అధికారులకు ఎలా ఫిర్యాదు చేయాలో అర్థం కావటం లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం రైల్ మద్దతు యాప్. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందించిన రైల్ మదద్ యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం యాప్ మాత్రమే కాదు, రైల్ మదద్ పోర్టల్ కూడా ఉంది. ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించేందుకు రైల్ మదద్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది భారతీయ రైల్వే. ప్రయాణికులు రైల్వేకు సంబంధించి ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా రైల్ మదద్ ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు, తమ ఫిర్యాదుకు సంబంధించిన స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణం, సరుకు రవాణా, పార్సెల్ డెలివరీ లాంటి సమస్యలకు కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తుంది రైల్వే. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో సమస్యలు ఎదుర్కొన్నట్లయితే రైల్ మదద్ ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయవచ్చు. రైల్ మదద్ .indianrailways.gov.in వెబ్సైట్ లేదా రైల్ మదద్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. రైల్ మదద్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. ఈ యాప్ 12 భాషల్లో సేవల్ని అందిస్తోంది. రైల్ మదద్ ప్లాట్ఫామ్ ఉపయోగించాలంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. పిఎన్ఆర్ నెంబర్ ఉంటే వెల్లడించాలి. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు. దీంతో ఫిర్యాదు నేరుగా ఫీల్డ్ యూనిట్కు వెళ్తుంది. ప్రతి కంప్లైంట్కు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో మన కంప్లైంట్ స్టేటస్, ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారం కాగానే SMS, ఈమెయిల్ వస్తాయి. So today I would like to share details regarding the Rail Mother platform that has been instituted by the railways to take care of the feedbacks and complaints. The complaints and the feedback received from the passengers provide valuable insights to help us identify and act upon key areas of improvement covering passenger amenities, cleanliness, coach maintenance, water supply, security, punctuality, Divyangjan facilities, women's needs, electrical equipment, bed rolls, luggage and parcel services, catering and vending, unreserved ticketing, corruption, bribery and others. ఫిర్యాదులు చేయడం మాత్రమే కాదు, ప్రయాణికులు రైల్వేకు తమ విలువైన సలహాలు, సూచనలు కూడా రైల్ మదద్ ప్లాట్ఫామ్ ద్వారా అందించవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో రైల్ మదద్ యాప్ను ఇప్పటికే 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే రైల్ మదద్ chris@gmail.com మెయిల్ ఐడికి మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ రైల్ మదద్ అనే ప్లాట్ఫామ్ ఇండియన్ రైల్వేస్ జూలై 15, 2015లో 2019లో స్టార్ట్ చేసామండి. ఆ సంవత్సరంలో ఓన్లీ 8,000 కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 8,000 కంప్లైంట్స్ని సాల్వ్ చేసాము. 1 hour 45 minutes ఈచ్ కంప్లైంట్ యావరేజ్లో మొత్తం అంతా క్లియర్ చేసామండి. ఈ 10 yearsలోని ఇప్పుడు మనకి ఈ 4 నెలల్లోనే 16,000 కంప్లైంట్స్ వచ్చాయండి. ఈ 16,000లో 99.99% క్లియర్ చేసాము. మళ్ళీ ఏంటంటే ఈ డిస్పోజల్ టైం ఎంతంటే లెస్ దెన్ ఎ మినిట్, 28 secondsలో చేసామండి. అలాగే ప్రయాణికులకు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139 పైన అవగాహన కల్పించడం కోసం అన్ని రైల్వే స్టేషన్లలో అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైల్వే శాఖ అందిస్తున్న ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.